జనవరి 1 నుంచి ధరణి పోర్టల్ ఇక భూభారతి పోర్టల్ గా మారనుంది. ఈ నెల 31తో టెర్రరిస్ గడువు ముగిసిపోనుంది. జనవరి 1 నుంచి భూభారతి పోర్టల్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ కు ధరణి పోర్టల్ పూర్తి వివరాలను టెర్రరిస్ ట్రాన్సిట్ చేయనుంది. దీంతో ఫోరెన్సిక్ ఆడిట్ పై సర్కారు సీరియస్ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. దీంతో రెవెన్యూ శాఖ అధికారులు గుబులు మొదలైంది. రాత్రికి రాత్రే 100 ఎకరాలు కొల్లగొట్టారని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తూ ఉండటంతో అర్ధరాత్రి ఎవరు లాగిన్ అయ్యారు, ఏ సర్వర్ నుంచి ఏ ఐపీ అడ్రస్ అయ్యారు, ఏ సర్వర్ నెంబర్ నిషేధిత జాబితా నుంచి తొలగించారన్న అంశాలపై ఫోకస్ పెంచనున్నారు. ఫోరెన్సిక్ ఆడిట్లో ధరణి లావాదేవీలు, ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా కీలక విషయాలు బయటకు రానున్నాయి. సుమారు 2 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పరం అయ్యాయని డిప్యూటీ సీఎం భట్టి కీలక ఇటీవల వెల్లడించారు. నిషేధిత జాబితా భూములు రాత్రికి రాత్రే ఓ పెద్ద మనిషి సమక్షంలో సక్రమంగా అయ్యాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పరిధిలోనే సుమారు 15,000 ఎకరాలు హంఫర్ట్ అయ్యాయని 2014 నుంచి రికార్డులు పరిశీలించి ధరణి పోర్టల్ లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయనుంది. ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాత విచారణ కమిటీ వేసి దోషులను తేల్చే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేయనుంది. జనవరి 1 నుంచి ధరణి పోర్టల్ ఇక భూభారతి పోర్టల్ గా మారనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రానున్న కొద్ది రోజుల్లోనే ధరణి పోర్టల్ మారబోతుంది. భూభారతిగా మారుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అసెంబ్లీలో భూభారతి బిల్లును పొంగులేటి ప్రవేశపెట్టారు. ఆ మేరకు గతంలో టెరాస్ కంపెనీతో మొత్తం కూడా ఆ ధరణి పోర్టల్ ని వాళ్ళు ధరణి పోర్టల్ సంబంధించి వాళ్ళు ఆపరేట్ చేస్తుండేది. ఇక ధరణిని ఇక్కడ నుంచి టెరాస్ నుంచి వేరే కంపెనీకి ప్రభుత్వం అప్పచెప్పింది. ఇక జనవరి 1 నుంచి ఆ కంపెనీ పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ మొదలు పెట్టబోతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ కి ఎన్ఏసీకి ఈ ధరణి ఈ భూభారతి పోర్టల్ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి రాబోతుంది. ఇక ఇప్పటికే అంటే గతంలో ధరణికి సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి ఆ మేరకు వాటికి సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఫోరెన్సిక్ ఆడిట్ సంబంధించి కూడా ఇప్పటికే చురుకుగా వాటికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. 2014 నుంచి అంటే ఎప్పుడైతే ధరణి వచ్చిందో అప్పటి నుంచి కూడా 2022 నుంచి కూడా ధరణికి సంబంధించి ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఇక్కడెక్కడ ఏఐడి నుంచి జరిగినాయి అన్ని కూడా ఈ ఫోరెన్సిక్ ఆడిట్ లో బయటపడే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 15,000 ఎకరాలను అక్రమంగా ధరణి పోర్టల్లో ద్వారా కొంతమంది అక్రమార్కులు చేజిక్కించుకున్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది. ఆ మేరకు వాటన్నిటికి సంబంధించి కూడా ఈ ఫోరెన్సిక్ ఆడిట్ లో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత దోషులు ఎవరో గుర్తించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి కూడా మంత్రి పొంగులేటి చెప్తూ వస్తున్నారు. ఇక భూభారతికి సంబంధించి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పేసి కూడా ఎన్నికల సభలో కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ వచ్చారు. ఆ మేరకు దాదాపుగా ధరణి పోర్టల్ కు సంబంధించి భూభారతిగా మార్చేందుకు ప్రభుత్వం ఒక సబ్ కమిటీని వేసింది. సబ్ కమిటీ సుదీర్ఘంగా అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకోవడమే కాకుండా క్షేత్రస్థాయిలో వెళ్లి కూడా వాళ్ళు పరిశీలన చేశారు. అంతేకాకుండా భూభారతిగా మార్చే ముందు రంగారెడ్డి జిల్లా యాచారంలో పైలట్ ప్రాజెక్ట్ గా కూడా అమలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఆ మేరకు పూర్తి స్థాయిలో భూభారతిని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు గత అసెంబ్లీలో. ఇక ఈ భూభారతి జనవరి నుంచి అమలులోకి రాబోతుంది. దాదాపుగా ఈ భూభారతితో దాదాపు రైతులకు సంబంధించి 90% వరకు కూడా సమస్యలు లేకుండా చేసే విధంగా చేశామని చెప్పేసి మంత్రి పొంగులేటి అసెంబ్లీ వేదికగా కూడా ప్రకటించారు. ఇక రానున్న రోజుల్లో రైతులకు ప్రభుత్వం నుంచి అంటే ప్రధానంగా భూములకు సంబంధించిన వ్యవహారంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకే గతంలో ధరణిలో దాదాపుగా ఎక్కువగా సంఖ్యలో ఓకే రైట్ థ్యాంక్ యూ సునీల్.